వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోము. మన మీద కేసులు పెట్టినోడిని మర్చిపోము. మనతో నిలబడినోళ్లను కూడా మర్చిపోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిట్టినాయుడుకు ఆయన బృందానికి సినిమా చూపిస్తే బాధ్యత తనదని పక్కాగా విడిచిపెట్టబోమన్నారు. ఇక రిటైర్ అయినా పారిపోయినా సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే పార్టీ కార్యకర్తలను సతాయించాడో ఒక్కొక్కడిని వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత తనదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలను నేతలను తీవ్రంగా వేధించి అక్రమ కేసులు పెట్టిన వారిని తమ ప్రభుత్వం వచ్చాక విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తప్పుడు కేసులు బనాయించి జైళ్ల పాలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిటైర్ అయినా పట్టుకొచ్చి మరీ పరువు నష్టం కేసులు పెడతామన్నారు. వరంగల్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. నరరూప రాక్షసుడు హిట్లర్ ఇన్స్పిరేషన్ గా రేవంత్ పాలన సాగుతోందని మండిపడ్డారు. నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు పారిస్తూ గులాంగిరి పాలన చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అర్హులైన వారి జాబితాను అందజేశారు. సభ్యత, సంస్కారం లేకుండా మంత్రులు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎవరికీ ఏ విషయం మీద సరైన అవగాహన లేదని విమర్శించారు. వారికి కావాల్సింది ముడుపులేనని ఆరోపించారు. 2.5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలపై మంత్రులు సమాధానం చెప్పాలని కొప్పుల డిమాండ్ చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూకట్పల్లి అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేద ప్రజల ఇల్లు, చిరు వ్యాపారుల షాపులను కూల్చివేయటం తప్ప ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా చిన్న షాపులు నడుపుకుంటున్న పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ షాపులను నేలమట్టం చేశారన్నారు. రేవంత్ రెడ్డిని అనుసరించే ఇతర నాయకులు కూడా బూతులు మాట్లాడుతున్నారని, ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ హెచ్చరించారు. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాలరాజు హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మైనంపల్లి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కేటీఆర్ కాలు మొక్కిన విషయం మర్చిపోయావా మైనంపల్లి అంటూ మండిపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో డీటీఓ వెంకన్నపైకి బొగ్గులారీ దూసుకెళ్లింది. జిల్లా కేంద్రంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదుట వాహన తనిఖీలు చేస్తుండగా బొగ్గులారీ ఆయనపైకి దూసుకురావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ఘటనలో వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జైంది. డీటీఓ మృతి వెనుక బొగ్గు, ఇసుక మాఫియా హస్తం ఉంటుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గులారీతో ఢీకొట్టి జిల్లా రవాణా శాఖ అధికారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. మృతి చెందిన డీటీఓ 2 వారాల క్రితమే భూపాలపల్లికి బదిలీపై వచ్చారని తెలిపారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంచాయతీలకు ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోధ్ నియోజకవర్గంలోని కామటువాడ గ్రామ సర్పంచ్ మడావి మాధవరావు, ఉప సర్పంచ్ గోవింద్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంతో శంషాబాద్
జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంలో మాత్రం ముందుంటున్నారని మండిపడ్డారు. ఇక హైడ్రా, శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకున్నా ఫ్లెక్సీలను తొలగించడం దారుణమని అన్నారు. ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకొని మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆయనకు మంత్రి పదవి అందరి ద్రాక్షగా మారిందని అన్నారు. ఇక లష్కర్గూడ, అనార్జ్పూర్, గుంతకల్ గ్రామాలకు వెళ్లి బ్రిడ్జ్ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారణం మల్రెడ్డేనని ఆరోపించారు. వానపాములు కూడా నాగుపాములా బుసకొడుతున్నాయని అన్నారు కేటీఆర్. 2028లో రేవంత్ రెడ్డిని పట్టించుకునేవారే ఉండరని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ పంట కొనుగోలుపై నానాయాగి చేశాడు. చివరి గింజ వరకు కొంట అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నాడు. మేనిఫెస్టోలో దొడ్డువడ్లకు, సన్నవడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. అంతా బోగస్ అని తేలిపోయిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్ మాటలు ఉత్తి మాటలయ్యాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. తన నయవంచన మాటలతో, నయగారపు హామీలతో కాంగ్రెస్ రైతులను తీవ్రంగా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం బూనీడు గ్రామంలో నిర్వహించిన రైతుల నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతుల న్యాయమైన ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేసింది. బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. అధికారులు కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇక డీఈఓని కలిసి ఓ వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా అడిషనల్ డీఈఓ వేణుగోపాల్కు వినతి పత్రం సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఆలేరు మండలంలోని కొలనుపాక జైన్ మందిర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యారంగంలో రాణిస్తున్న వారిని అభినందించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని పెద్దవాగు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతోంది. వాగు నుంచి అక్రమంగా ఇసుకను సేకరించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్న అక్రమ ఇసుక డంపులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తనకు గురువని, వారి స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తనకు దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారని కొనియాడారు. న్యూజెర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్కు నివాళులర్పించారు. బసవతారకం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగానికి స్పందన కరువైంది. చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగానే సభా ప్రాంగణం నుంచి పలువురు మధ్యలోనే వెళ్లిపోయారు. సభా ప్రాంగణంలో అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఎదుట ఎంఐఎం కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. 3 నెలల నుంచి కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా బోధన్ పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతోందని కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇక మున్సిపాలిటీ ఎదుట చైర్మన్, కమిషనర్ ఖాళీ కుర్చీలకు తమ సమస్యలను విన్నవించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో అన్నదాతలు ధర్నాను నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర, సమయానికి చెల్లింపులు అందకపోవడం దారుణమని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ముప్పాల్, కమర్పల్లి మండల కేంద్రాల్లో యూరియా యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు చర్యగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముప్పాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా మొత్తాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ కాంగ్రెస్ నాయకులు, అధికారులు రైతుల్ని అరుగోస పెడుతున్నారు. సీజన్కు ముందే బఫర్ స్టాక్ పెట్టి యూరియా అందించాల్సిన ప్రభుత్వం చోద్యం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా దొరకక రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. యూరియా దొరకటం లేదన్న ఆవేదనతో రాజంపేట సొసైటీ వద్దకు పెట్రోల్ డబ్బాతో వచ్చిన రైతు కమ్మరి వెంకటి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు, రైతులు ఆయన్ని అడ్డుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా యూరియా కోసం తిరిగి ఒక్క బస్తా కూడా దొరకక విసిగిపోయాడు రైతు వెంకటి. ఆన్లైన్లో యూరియా బుక్ కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి కటింగ్లు లేకుండా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర, సమయానికి చెల్లింపులు అందకపోవడం దారుణమని మండిపడ్డారు. తేమ శాతం, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పుడు ధాన్యం అమ్మిన తర్వాత కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయటం మరింత భారంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెబుతూనే క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యూరియా యాప్ ఎత్తివేయాలని నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ముప్పాల్, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారుల భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నల్ల టీషర్ట్లు, కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్పై గందరగోళం నెలకొంది. బండి భగీరథ్కు బెయిల్ కోసం చట్టాన్నే తుంగలో తొక్కారా బండి సంజయ్? ఇక రేవంత్ రెడ్డి కుమ్మక్కు స్క్రిప్ట్లో భాగంగానే బెయిల్ డ్రామా నడిపారా? బండి భగీరథ్ పరీక్ష రాయటానికి బెయిల్ తీసుకున్నాడా, లేక బెయిల్ కోసం పరీక్షను సాకుగా మార్చుకున్నాడా? బెయిల్ డ్రామా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ స్క్రిప్ట్లో భాగమా అన్న అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. బండి భగీరథ్ కేసులో బాధితురాల్ని నిందితురాలుగా మార్చే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏం జరుగుతోందో అసలు బాధితురాలికి తెలియకపోవటం పోక్సో చట్టానికి విరుద్ధమని అన్నారు. బాధితురాలి పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. ఇక సంచలనం సృష్టించిన కేసులో నిందితుడు అతి రహస్యంగా బెయిల్పై విడుదలవటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసును జూలై 6కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. విచారణకు అల్లు అర్జున్, మరో నిందితుడు మినహా మిగతా వారంతా హాజరయ్యారు. ముంబై షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా ఉండటంతో అతని తరపున అడ్వకేట్ కోర్టులో అబ్సెంట్ పిటిషన్ వేశారు. ఇక తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతారని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు మండిపడ్డారు. చిక్కడపల్లిలోని అశోక్ నగర్లో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర జాప్యంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, క్యాంపస్లో క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై తరగతి గదులు, పరీక్షా కేంద్రాలు, లైబ్రరీలు, క్యాంటీన్లలో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు యాజమాన్యం ఓ సర్క్యులర్ కూడా జారీ చేసింది. మరోవైపు బాసరా IIIT యాజమాన్యం సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించడం పట్ల విద్యార్థులు మండిపడుతున్నారు. నల్గొండ పట్టణంలో 4 మృతదేహాలు లభించడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాలనీలోని ఓ ఇంట్లో 4 అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక కులిన స్థితిలో బాత్రూమ్ ముందు 3 మృతదేహాలు, గదిలో 1 మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్లో ఉద్రిక్తత ఏర్పడింది. అనుమానాస్పద స్థితిలో చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యువకుడు శ్రీధర్ మృతి చెందాడు. యువకుడిని హత్య చేశారని నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. భద్రాచలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఆ 3 మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా ఆ యజమాని తాళం వేశాడు. స్థానికులు యజమానికి ఫోన్ చేశారు. అయితే ఇంట్లోకి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఆయన అంగీకరించలేదు. దాంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే అంబులెన్స్లో మృతదేహాలను అంత్యక్రియల కోసం పురుషోత్తపట్నం తీసుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీలు చేసిన పనికి ఓ నిండు ప్రాణం బలైంది. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో వంశీ అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ కు కనీసం దారివ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. గంటకు పైగా అంబులెన్స్ ట్రాఫిక్లోనే చిక్కుకుపోవడంతో వంశీ చనిపోయాడు. నిర్మల్ పట్టణం వినాయక నగర్ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులాల పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యారు. హెల్మెట్లు ధరించి వచ్చిన 2 దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ తప్పిదం వల్ల డివైడర్ను ఢీకొట్టిన ఇన్నోవా ఎదురుగా వచ్చిన మరో కారును కూడా ఢీకొట్టింది. మేడ్చల్ నుంచి గట్కేసర వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుతో బట్టలు ఆరేస్తుండగా జ్యోతి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త సంజీవ్ కూడా కరెంట్ షాక్తో మృతి చెందాడు. వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇంకా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శివుడికి, నందీశ్వరుడికి జలాభిషేకం చేశారు మహిళలు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భారీ వర్షంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు విలవిల్లాడాయి. ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లోని ఈదురుగాలులతో కూడిన వర్షం నానా బీభత్సం సృష్టించింది. నిర్మల్, మంచిర్యాల ప్రధాన రహదారులపై పలుచోట్ల భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగిపోయాయి. దీంతో నిర్మల్, మంచిర్యాల ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కూడా భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులకు భగవాన్ నాయక్ తండా సమీపంలో రోడ్డుపై చెట్టు విరిగిపడ్డాయి. ఇక దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలోని శివసేన యూబీటీలో చీలికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ పార్టీ నుంచి 2 ఎంపీలు షిండే పార్టీలో చేరగా తాజాగా మరో 6 చేజారిపోయారు. ఇక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి హ్యాండ్ ఇచ్చి వీరంతా షిండే పంచన చేరిపోయారు. ఇక ఈ చేరికతో షిండే పార్టీలో ఎంపీల సంఖ్య 7 నుంచి 13కు చేరుకుంది.
లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో కోచింగ్ సెంటర్ కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 15 మంది మృత్యువాత పడగా మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా భారత ఆంట్రప్రెన్యూర్ కునాల్ షా బాధ్యతలు చేపట్టనున్నారు. క్రెడ్ యాప్ వ్యవస్థాపకుడైన కునాల్ను తదుపరి సీఈఓగా నియమిస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. కునాల్ టెక్నికల్ నాలెడ్జ్ ని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మెచ్చుకున్నారు కూడా. అందుకే అన్ని విధాలా సమర్థుడైన కునాల్ను తదుపరి గ్లోబల్ సీఈఓగా నియమించింది. బ్రిటన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని కీర్ స్టార్మర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక కీర్ స్టార్మర్ రాజీనామాతో ఆయన స్థానంలో ఎంపీ ఆండీ బర్న్ హామ్కు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రింటింగ్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కు అవమానం ఎదురైంది. వాన్స్ చర్చలను గొప్ప పరిణామంగా అభివర్ణిస్తుండగానే ఇరాన్ ప్రతినిధి బృందం వేదిక నుంచి వెళ్లిపోయింది. ఆయన ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి వాకౌట్ చేయగా ఖతార్ ప్రధాని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అమెరికా హెచ్చరికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెకిషాన్. ఇక అణు కార్యక్రమం విషయంలో తమ హక్కులను కాపాడుకుంటామని ప్రకటించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తమ దేశానికి దక్కాల్సిన వాటిపై రాజీ పడబోమన్నారు. శాస్త్రీయ సాంకేతిక ప్రగతిని సాధిస్తూనే తమను తాము రక్షించుకుంటామని స్పష్టం చేశారు పెజెష్కియాన్. జెనీవా చర్చల వేళ టెహ్రాన్ను తీవ్రంగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 60 రోజుల్లోనే తమతో తుది ఒప్పందానికి కుదుర్చుకోకపోతే హార్మూజ్ను స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు. ఇక తాత్కాలిక ఒప్పందం ప్రకారం హార్మూజ్ని ఇరాన్ బేషరతుగా తెరవాలని డిమాండ్ చేశారు. ఖతార్లో భారీ పేలుడు సంభవించింది. ప్రపంచ అతిపెద్ద ఎల్ఎన్జీ కేంద్రం బార్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 54 మంది కార్మికులు గాయపడగా 14 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ప్రమాదం జరిగినప్పటికీ గ్యాస్ లీకేజీ అవలేదని పేర్కొన్నాయి. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.